శ్రావణంలో రామేశ్వరం, మదురై మీనాక్షిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా? స్పెషల్ ప్యాకేజీ తెచ్చిన ఐఆర్సిటిసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసంలో రామేశ్వరాన్ని దర్శిస్తే కలిగే పుణ్యం గురించి మీకు తెలుసా? మదురై మీనాక్షి అమ్మవారిని ఒకసారి దర్శించుకోవాలని జీవితంలో ప్రతి భక్తుడు ఎందుకు కోరుకుంటాడో తెలుసా? రాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని దర్శించే అవకాశం. భారతదేశంలో అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో ఒకటిన మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం. ధనుష్ కోటి అనే మర్మమైన ప్రాంతానికి ప్రయాణం, పంచముఖి హనుమంతుడి దర్శనం, ఇవన్నీ ఒకే యాత్రలో. అంతేకాదు, విమాన ప్రయాణం, స్టార్ హోటల్ వసతి, భోజనాలు, స్థానిక రవాణా అన్ని కలిపి ఒక ప్రత్యేక ప్యాకేజీని ఐఆర్సిటిసి ప్రకటించింది. అసలు ఈ ప్యాకేజీ ధర ఎంత, ఎన్ని రోజులు ఉంటుంది, ఏ ఏ ప్రాంతాలు చూపిస్తారు, నిజంగా ఈ ప్యాకేజీ విలువైందేనా, భక్తులకు ఎంత వరకు ఉపయోగపడుతోంది, ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో శివాలయ దర్శనం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. అందుకే లక్షలాది మంది భక్తులు శ్రావణంలో ప్రముఖ శైవ క్షేత్రాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా రామేశ్వరం అనే పేరు వినగానే భక్తులకు ప్రత్యేకమైన భావోద్వేగం కలుగుతుంది. ఎందుకంటే ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే చారాధామ్ యాత్రలో కూడా అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాను. భారతదేశంలోని చాలా మంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా కాశీ మరియు రామేశ్వరాన్ని దర్శించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ రెండు క్షేత్రాలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. కాశీ యాత్ర పూర్తి కావాలంటే రామేశ్వరం దర్శనం కూడా అవసరమని చాలా మంది నమ్ముతారు. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఇప్పుడు ఐఆర్సిటిసి ప్రత్యేక టూర్ రూపంలో అందిస్తోంది. ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే కేవలం రామేశ్వరం మాత్రమే కాదు, తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటైన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని కూడా ఈ యాత్రలో చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. వేలాది శిల్పాలు, భారీ గోపురాలు, రంగురంగుల కళాఖండాలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ యాత్ర ఎలా సాగుతోంది వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రత్యేక శ్రావణ యాత్ర 3 రోజులు 2 రాత్రుల పాటు కొనసాగుతుంది. ప్రయాణం ముంబై నుంచి ప్రారంభమవుతుంది. మొదటి రోజు ఉదయం విమానంలో ముంబై నుంచి బయలుదేరిన భక్తులు మధ్యాహ్నానికి మదురై చేరుకుంటారు. ఇక్కడ స్టార్ హోటల్లో వసతి ఏర్పాటు చేస్తారు. కొంత విశ్రాంతి అనంతరం సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనానికి తీసుకువెళ్తారు. మదురై మీనాక్షి ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిదిగా భావిస్తారు. ఆలయంలోని గోపురాలపై వేలాది విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ప్రతి విగ్రహం ఒక కథ చెబుతోంది, ఒక పురాణ గాథను గుర్తు చేస్తోంది. ఆలయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో వెలుగులతో మెరిసే ఆలయ ప్రాంగణం అద్భుతంగా కనిపిస్తోంది. మొదటి రోజు దర్శనం పూర్తయ్యాక భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తారు. అనంతరం మదురైలోని రాత్రి బస ఉంటుంది. ఇక అసలు యాత్ర రెండో రోజు మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఉదయం అల్పాహారం తర్వాత రోడ్డు మార్గంలో రామేశ్వరానికి ప్రయాణం ప్రారంభమవుతోంది. మదురై నుంచి రామేశ్వరం వరకు వెళ్లే మార్గం కూడా ఎంతో అందంగా ఉంటుంది. ముఖ్యంగా సముద్రం మధ్యలో నిర్మించిన పంబాన్ బ్రిడ్జి మీదుగా ప్రయాణించే సమయంలో కలిగే అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. రామేశ్వరం చేరుకున్న తర్వాత భక్తులు ముందుగా రామనాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారిడార్లను కలిగి ఉన్న దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని ప్రతి స్తంభం ఒక కళాఖండం, ప్రతి గోడ ఒక చరిత్ర. రాముడు లంక విజయానంతరం శివారాధన కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకే ఈ క్షేత్రానికి అపారమైన ప్రాముఖ్యత ఏర్పడింది. ఆలయ దర్శనం అనంతరం భక్తులను ధనుష్ కోటికి తీసుకువెళ్తారు. ధనుష్ కోటి అనే పేరు వినగానే చాలా మందికి రామసేతు గుర్తుకు వస్తుంది. భారతదేశానికి చివరి అంచుగా భావించే ఈ ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధి చెందిన పట్టణం. కానీ ప్రకృతి విపత్తుల కారణంగా అది శిథిలా నగరంగా మారిపోయింది. ప్రస్తుతం అక్కడ కనిపించే నిర్మాణాలు ఒక వింత అనుభూతిని కలిగిస్తాయి. ఒకవైపు సముద్రం, మరోవైపు చరిత్ర, ఇంకోవైపు పురాణం. ఈ మూడు కలిసిన ప్రదేశమే ధనుష్ కోటి. ఇక్కడ నుంచి పంచముఖి హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం చుట్టూ రామాయణంతో అనుబంధం కలిగి ఉంటుంది. ఇక్కడ ఉన్న తేలియాడే రాళ్లు భక్తులను ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. రామసేతు నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లుగా స్థానికులు భావించే ఈ రాళ్లు ఇప్పటికీ అనేక మందిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ ప్యాకేజీ ధర ఎంత? ఒంటరిగా ప్రయాణించే వారికి సుమారు 33,910 రూపాయలు. ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికి సుమారు 26,900 రూపాయలు. ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరికి 26,000 రూపాయలు చెల్లించాలి.
పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు నిర్ణయించారు. ఈ ధరలో విమాన ప్రయాణం, 3 స్టార్ హోటల్ వసతి, స్థానిక దర్శనాల కోసం వాహన సదుపాయం, భోజనాలు, ప్రయాణ బీమా వంటి సేవలు అందిస్తుండడం గమనించదగ్గ విషయం. అంటే భక్తులు విడివిడిగా ప్లాన్ చేస్తే వచ్చే ఖర్చుతో పోలిస్తే ఇది చాలా వరకు సౌకర్యవంతమైన ప్యాకేజీగా చెప్పవచ్చు. అయితే ఈ ప్యాకేజీలో వ్యక్తిగత ఖర్చులు ఉండవు. ప్రత్యేక భోజన ఆర్డర్లు, లాండ్రీ ఖర్చులు, టిప్స్ వంటి ఖర్చులు భక్తులే భరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, శ్రావణ మాసం అంటే శివభక్తులకు అత్యంత పవిత్రమైన సమయం. అలాంటి సమయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం దర్శనం, మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు, ధనుష్కోటి సందర్శన, పంచముఖి హనుమాన్ దర్శనం ఇవన్నీ ఒకే యాత్రలో పొందే అవకాశం ప్రతి ఒక్కరికి తరచుగా రాదు. అందుకే ఈ ప్యాకేజీ భక్తులకు ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మీరు కూడా ఈ శ్రావణంలో రామేశ్వరం యాత్రకు వెళ్ళాలని అనుకుంటున్నారా? ఇప్పటికీ రామేశ్వరాన్ని దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ భక్త మిత్రులతో షేర్ చేయండి. మా ఛానల్కి కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక యాత్రలు, ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీలు, దేవాలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.